బడాయి బుచ్చి రేవంత్ తీరు 7 దొడ్లు 3 ఎడ్లు అన్నట్టు ఉంది. రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేశారని రైతులే అంటున్నారు. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. ఒక్క మాటతో సిగ్గు తీసి పడేసిండు నిరంజన్ రెడ్డి. ఈ బడాయి బుచ్చాట ఏమంటదట అంటే 7 దొడ్లు ఉన్నాయి కానీ 3 బర్రెలు ఉన్నాయి మాకు అంటదట. ఏది ఇవేనారని ఏతులు అంటే ఇంటికాడ ఇంకిన్ని ఉన్నాయి అంటారు చూడు, ఒక అట్లా. ఎన్ని దొడ్లు ఉన్నాయిరా మీకంటే 7 దొడ్లు ఉన్నాయి అంటాడు. మరి 7 దొడ్లలో ఎన్ని బర్రెలు ఉన్నాయిరా అంటే 3 బర్రెలు ఉన్నాయి కానీ, అంటే ఇంకా 4 దొడ్లు ఖాళీ ఉన్నాయి. దొడ్డికొక బర్రెనే కట్టేద్దామన్నా కూడా 3 బర్రెలే ఉన్నాయి. ఒక్క దొడ్లో 10-15 బర్రెలు కట్టేసుకోవచ్చు. కాబట్టి 7 దొడ్లు ఉంటానే అంటున్నాడు కానీ 3 బర్రెలు ఉన్నాయి. రైతు రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా చేస్తాం, రైతుకు ఏమన్నాడు ఇంకా రైతు బీమా ఇస్తాం, రైతుకు మద్దతు ధర ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం పైసలు, కూలీ రైతులకు ఇస్తాం పైసలు, కూలీ రైతులకు ఐడెంటిటీ కార్డులు ఇస్తాం, కౌలు రైతుకు రైతు భరోసా ఇస్తాం, భూమి యజమానికి రైతు భరోసా ఇస్తాం. ఇద్దరికి ఇస్తాం. ఎందుకంటే మా తాతల ఆస్తే కదా, మా తాతల ఆస్తులే అమ్మిస్తాం కాబట్టి ఏదైనా ఇస్తాం. గివే ఈతల బుచ్చి ముచ్చట్లు అన్నట్టు, బడాయి బుచ్చి ముచ్చట్లు అన్నట్టు. బడాయి బుచ్చి ఏమున్నాయంటే 7 దొడ్లు ఉన్నాయి 3 బర్రెలు ఉన్నాయని అంటుందట. గట్టే రేవంత్ రెడ్డి కూడా అన్ని బడాయి మాటలు చెప్తూ బడాయి కథలు పడుతూ ఈ తెలంగాణను ఆగం చేసే పరిస్థితికి తీసుకుపోతానని నిరంజన్ రెడ్డి గారు అంటాను. మనం అంటలేం.